శ్రోతలకు నమస్కారం. మంద్రజాలము కార్యక్రమమునకు స్వాగతం. ద్వారకా పట్టణము సప్త ప్రాకార పర్యాప్తము. అందు మొదటి ప్రాకారమునకు 9 ద్వారాలు ఉన్నాయి. సింహద్వారము గగన చుంబిత శాతకుంభ చతుష్టయ గోపురాలంకృతము. అందలి కుంభములు స్వర్ణమయములు. ఉదయ సూర్యుని బాలాతప కిరణములు కుంభములపై పడి ప్రతిబింబిస్తూ చూపురుల కన్నులలో సహస్ర విద్యుత్కాంతులను ప్రసరింపచేసి దుర్నిరీక్షములై ఉన్నాయి. ఒక్కొక్క కుంభమునందు విశాల చంద్రశాల ఒక్కొక్కటి ఉంది. అందు ఆసీనులై వైతాళిక గీతాలాపములు, మంగళ వాద్యములు ఉనరించు పాటకాండ్రు సన్నాయి మేళము, భూపాలరాగమున కృష్ణ గీతములు ఆలపిస్తున్నారు. ఆ నాదస్వరము కమ్మచ్చున తీసిన తీగలై దిగివచ్చి పాంధ పౌరజనుల చెవులలో సోకుతూ ఉంది. కానీ అది ఎవరికినే పట్టినట్లు లేదు. ఎవరి త్వరలో వారు కార్యాసక్తులై చరచర నడిచిపోతూ ఉన్నారు. కొన్ని వేల మంది యాదవ నాగరిక జనులు ఆ ద్వారమున రాకపోకలు చేస్తూ ఉండి కూడా ఒకరినొకరు కాక పొడి అన్నపు మెతుకుల వలె ఇటు అటు మెట్టి పడుచున్నారు. అతి మాత్రములై 2 తాటి చెట్ల పొడవున ఉన్న సింహద్వారములు అపావృతములై ఉన్నాయి. ద్వారములకిరుప్రక్కల భద్రగజముల కుంభస్థలములపై నిలిపిన నగారాల మ్రోతలు రాజవీధిలో ప్రతిధ్వనించి అభయముద్ర తాల్చినట్లు వినిపిస్తూ ఉన్నాయి. కానీ సంచరించుచున్న పౌరుల మొగములపై ఒక భయముద్ర విస్పష్టముగా కనిపిస్తోంది. ఒక్కొక్కని మొగము సంశయముకుళితము, భీతము, ప్రమాద రేఖాంకితము. నడకలలో త్రొట్టుపాటు, కన్నులలో జాలితో కూడిన క్రౌర్యరేఖ. ఎవరిపైననో పట్టుదల, ఎవరినో సాధింపవలెననో కోపాతపం. నోట జారిన జంతువును మరల చిక్కించుకొనబోయత్నించు పెద్ద పులి కన్నులలోని రేఖ వంటి క్రోధరేఖ. ద్వారము లోపలి భాగము నుండి రాచబాట సూత్రము పట్టినట్లు సూటిగా ఉంది. బాట నడిమి భాగమంతయు రంగుల చలువరాతి పలుకలు. అందుకొన్ని పలుకలను నిన్న రాత్రి దుండగీడులు బ్రద్దలు కొట్టగా ముక్కలై పడి ఉన్నాయి. బాటకిరుప్రక్కలను చిత్రవర్ణముల పుష్పములు కల గుల్మములు పొదరిండ్ల వలె పెంచబడి ఉన్నాయి. అందుకొన్నిటిని పెళ్ళగించి పారవేచారు. వానిని త్రొక్కుకొనుచునే వేల మంది యాదవులు రాకపోకలు చేస్తూ ఉన్నారు. ఒక్కనికిని వానిని గూర్చిన విచారము లేదు. పోనీ ప్రక్కకు తొలగించి సదుపాయము చేసుకొని నడిచిపోదామనేటువంటి మంచితనము కూడా లేదు. నగర పరిచారికలు ఇరువురు వానిని బాటకు అడ్డము తొలగించి బాటను పరిశుభ్రము చేయ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక 10 మంది
వారిపై పడి మోది అవమానకరముగా ప్రవర్తించి మరల ఆ పెకలించిన పుష్పగుల్మములను దారికడ్డుగా పడవేశారు. అత్యాచారము జరిపిన వ్యక్తులు వేషభాషలలో ద్వారకానగర వాస్తవ్యుల వలనే ఉన్నారు. శిరోవేష్టనములు, తిరుమణి, తిరుచూర్ణము నామములు, బాహువులకు దండకడియములు, మెడలో గాజుల పూసల పేరులు ధరించి వక్ర గూర్జరి భాషలో కేకలు వేస్తూ పాంధులను భయపెట్టుచున్నారు. భగ్నములైన పుష్పగుల్మములను మరల రాచబాటకు అడ్డముగా పడవైచి తమ చేతి కర్రలు ధరించి ఎవ్వరడ్డు వచ్చెదరో చూచెదం. నీల యాదవులలో దాస్య బుద్ధిని పారద్రోలెదం. స్వతంత్ర నీల యాదవ రాష్ట్రము స్థాపించెదం. నీల యాదవ రాష్ట్రము వర్ధిల్లవలెను. బహుభార్యాదాసులు కపట దైవత్వ ప్రచారకులు అగు విలాస సంపన్నుల వర్గము నశించవలెను. విశాల యాదవ నిరంకుశత్వము తొలగిపోవలెను. ముసలాయుధ పతాకము ద్వారకాపుర వీధులపై తాండవింపవలెను. ద్వారకాపుర దీన ప్రజలు తమ హక్కులను స్థాపించుకొనవలెను. ఇలా ఏవో ఉన్మత్త ప్రలాపములు చేస్తూ వారు రాచబాట నడుమ దండహస్తులై పిశాచ తాండవము చేస్తున్నారు. దారిన పోవుచున్న స్త్రీలను, బాలులను, వృద్ధులను దండములతో తలలపై బలముగా మోదుతున్నారు. స్వల్పకాలమున దీనాలాపములు, హాహాకారములు మిన్నుముట్టాయి. కొన్ని వేల మంది ద్వారకాపురజనులు పెద్ద గోదాను విడిచి ఎల్లరూ నిశ్చేష్టులై వచ్చి చూస్తూ నించున్నారు. ప్రేక్షక జనులు వేల సంఖ్యలో ఉన్నారు. తమ తమ నియత కార్య ప్రణాళికలను ఉపసంహరించుకొని కూడా నిలబడి చూస్తూ ఉన్నారు. దుండగీడులు 10 మంది కన్నా లేరు. కానీ వారి దరిచేరుటకు ఒక్కనికి కూడా గుండెలు లేవు. ఇంకా వారించుట, దమించుట ఎక్కడ? ఎవరికి వారే కలుగజేసుకొన్నచో విపరిణామము ఎట్లుండునో అని చిత్తరుగుల వలె బిక్కచచ్చి నిలబడి ఉన్నారు. ఆహా, కలిప్రకోపము! కట్టలు కట్టలు జీవరాశులున్న ధరణిపై ఎవరికి వారుగా నిలిపి ఒంటరితనమున్నట్లు భ్రమగొలిపి హద్దుబట్టగల ఇంద్రజాలికుడే కలి. స్వస్తి సశేషం.